పద్యాలు సిరీస్లో 141వ పద్యం. ఎరుకమాలు వాడు ఏమేమి చదివినా చదివినంతసేపు సద్గుణియగు. కదసి తామరందు గప్పగూర్చున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. ఎరుకమాలు వాడు ఏమేమి చదివినా చదివినంతసేపు సద్గుణియగు. కదసి తామరందు గప్పగూర్చున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. ఎరుక మాలు వాడు, ఎరుక లేనివాడు అంటే జ్ఞానం లేనివాడు, తెలివి లేనివాడు. ఏమేమి చదివినా, ఏమేమి చదువుకున్నా సరే చదివినంత సేపు, అది చదువుకున్నంత సేపు మాత్రమే సద్గుణియగు. సద్గుణి మంచి గుణాలు కలవాడు, మంచి గుణాలు కలవాడులాగా ఉంటాడు అది చదివినంతసేపు మాత్రమే. కదసి తామరందు, తామర అనేది నీటిలోనే పెరుగుతుంది, కానీ ఆ తామరాకు మీద ఎప్పుడు కూడా నీరు అంటుకొని ఉండదు. ఆ నీరు ఎప్పుడు కూడా అంటుకోకుండా తామరాకు మీద నుంచి పక్కకి వెళ్ళిపోతుంది. అలాగే అలాంటి తామరాకు మీద కూర్చున్న కప్ప, అది బయటికి వచ్చింది తామరాకు మీద నుంచి అంటే అది పురుగుల్నే తింటూ ఉంటుంది కదా. అదేవిధంగా జ్ఞానం లేనివాడు ఎంత చదివినా సరే ఆ చదివినంతసేపు మాత్రమే వాడికి ఆ జ్ఞానం తెలిసి ఉంటుంది. కాసేపు అవ్వగానే అది మర్చిపోయి చెడ్డగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. భావం. తెలివి లేనివాడు ఎన్ని నీతి ధర్మశాస్త్రములు చదివినా చదివినంతసేపే సజ్జనుడుగా ఉంటాడు. బయటికి వస్తే దుర్మార్గములు ప్రారంభిస్తాడు. తప్ప తామరాకు మీద ఉన్నంతసేపు ఉండి బయటకు వచ్చి పురుగుల్ని తింటుంది.